ఆర్థికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగంబోత్ ఘాట్లో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సహా ప్రముఖులు కడసారి వీడ్కోలు పలికారు. ఏఐసీసీ భవనం నుంచి సుమారు 11 కిలోమీటర్లు అంతిమయాత్ర కొనసాగింది. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిమాన నాయకుడికి వీడ్కోలు పలికారు. భారత మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగంబోత్ ఘాట్లో సైనిక లాంఛనాలతో అధికారికంగా అంతిమ సంస్కారాలు జరిగాయి. మన్మోహన్ సింగ్ పార్థివదేహంపై కప్పిన త్రివర్ణ పతాకాన్ని సైనిక లాంఛనాలతో తీసి ఆయన సతీమణికి అప్పగించారు. ఆ తరువాత సిక్కు సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నిగంబోత్లో జరిగిన సింగ్జీ అంతిమ సంస్కారాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా వివిధ రంగాల ప్రముఖులు కడసారి వీడ్కోలు పలికారు. మాజీ పీఎం మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తీసుకువచ్చారు. అక్కడ ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ సహా పలువురు నేతలు అంజలి ఘటించారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా మన్మోహన్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, మద్దతుదారులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ నుంచి నిగంబోత్ ఘాట్ వరకు మన్మోహన్ పార్థివదేహం ఉన్న వాహనంలోనే శ్మశాన వాటికకు వచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సిద్దరామయ్య, రేవంత్ రెడ్డి, సుఖ్వీందర్ సింగ్ కూడా రాహుల్ వెంటే అంతిమయాత్రలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ యాంగెల్ వాంగ్చుక్ పాల్గొన్నారు. మన్మోహన్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అలాగే వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొని అంజలి ఘటించారు. మారిషస్, భూటాన్లో ఆ దేశ జాతీయ జెండాలను అవనతం చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో గురువారం రాత్రి తుది శ్వాస పిలిచారు మన్మోహన్ సింగ్. 1991లో మాజీ ప్రధాని పివి నరసింహారావు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రధానిగా యూపీఏ కూటమి సర్కారును 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లు విజయవంతంగా నడిపించారు మన్మోహన్ సింగ్.